ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెలవుల కోసం సముద్రంలోకి వెళ్ళిన ఒక కుటుంబం. కానీ ఒక్క క్షణంలోనే వాళ్ళ కింద ఉన్న సముద్రం మొత్తం మాయమైపోతే, చుట్టూ ఇంతకాలం నీళ్లు ఉన్న చోట ఇప్పుడు భయానకమైన నిర్మానుష్యమైన ప్రదేశం కనిపిస్తే, తన కళ్ల ముందే నాశనమైన ప్రపంచంలో పిల్లల కోసం ఆ తండ్రి చేసిన గొప్ప త్యాగం, ఆ తల్లి చేసిన బతుకు పోరాటం, ఈ కథను చూస్తే మీరు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళకి ఎదురైన ఆ విపత్తు ఏంటి, ఆ ఉత్కంఠభరితమైన కథ ముగింపు ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్ లో కరేబియన్ సముద్రం మధ్యలో ఒక బోట్ లో ఉన్న కుటుంబాన్ని చూపిస్తారు. ఈ కుటుంబం బ్రయాన్ అనే అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడానికి సముద్రంలోకి వస్తారు. ఈ క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ఆనందం కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని వాళ్ళకి తెలియదు. కొద్దిసేపు తర్వాత అంతా మామూలుగానే జరుగుతుంది. వాళ్ళంతా సముద్రపు దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు బ్రయాన్ తల్లి లారా సముద్రంలో ఈత కొట్టడానికి కిందకి దూకుతుంది. బ్రయాన్, అతని తండ్రి స్కాట్ మాత్రం చేపలు పట్టడంలో నిమగ్నమై ఉంటారు. అయితే ఇంతలోనే లారాకు తన చుట్టూ ఏదో పెద్ద వస్తువు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె అటు ఇటు చూస్తూ ఉంటుంది, కానీ ఏమీ కనిపించదు. అప్పుడే అకస్మాత్తుగా ఏదో ఒకటి ఆమెని సముద్రం లోపలికి లాగేస్తుంది. అదే సమయంలో వాళ్ళ బోటుపై ఉన్న పరికరాలు వేగంగా దిశలను మార్చుతూ ఉంటాయి. ఏదో పెద్ద సంఘటన జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. చేపలు పట్టడంలో మునిగి ఉన్న బ్రయాన్, స్కాట్లకు ఈ పరిస్థితి అర్థం కాదు. లారా గమనించేసరికి కొన్ని సెకండ్లలోనే బోట్ నుంచి చాలా దూరం వచ్చేస్తుంది. మునిగిపోతూ ఉంటుంది. ఆమె తనను తాను రక్షించుకుంటూ స్కాట్ను గట్టిగా పిలుస్తుంది. కానీ బోటుకు చాలా దూరం ఉండటం వల్ల ఎవరి దృష్టి ఆమెపై పడదు. అక్కడే లారాకు సముద్రపు నీళ్లు వేగంగా వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. లారా తన కుమార్తె ఎమ్మాను పిలుస్తుంది. కానీ ఎమ్మా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎండను ఆస్వాదిస్తూ ఉంటుంది. లారా ఈత కొట్టడానికి సముద్రంలోకి దిగిందనే విషయం బ్రయాన్, ఎమ్మా, స్కాట్లకు అస్సలు తెలీదు. లారా నెమ్మదిగా వాళ్ళ నుంచి మరింత దూరమవుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు స్కాట్కు లారా అరుపులు కొద్దిగా వినిపిస్తాయి. అతను లారాను చూస్తాడు. వెంటనే ఆమెను రక్షించడానికి నీటిలోకి దూకుతాడు. ఇంకోవైపు బ్రయాను బోట్ ఇంజన్ను స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. అదృష్టవశాత్తు స్కాట్ లారాను మునిగిపోకుండా కాపాడతాడు. వాళ్ళు బోట్ దగ్గరకు చేరుకున్నాక బ్రయాన్, ఎమ్మా వాళ్ళిద్దరిని బోట్లోకి పైకి లాగుతారు. ఈ విధంగా లారా ప్రాణాలు దక్కుతాయి. బోటు పైకి వచ్చాక స్కాట్ తన కూతురు ఎమ్మాపై కోప్పడతాడు. నీ ధ్యాస ఎక్కడుంది? నీ తల్లి ఈత కొట్టడానికి సముద్రంలోకి దిగినప్పుడు ఆమెపై ఒక కన్నేసి ఉంచాలని చెప్పాను కదా అని అడుగుతాడు. ఎమ్మా క్షమించమని అడుగుతూ తాను హెడ్ ఫోన్స్ ధరించానని చెప్తుంది. ఏదేమైనా ఇప్పుడు లారా సురక్షితంగా ఉంది. ఇకపై ఎవరికి చెప్పకుండా ఈత కొట్టడానికి వెళ్ళకూడదని, ఒకవేళ ఎవరైనా వెళ్లాలనుకుంటే ముందుగా ఎవరికైనా సమాచారం ఇవ్వాలని స్కాట్ చెప్తాడు. వాళ్ళందరూ స్కాట్ చెప్పిన దానికి ఒప్పుకుంటారు. అలా రాత్రైపోతుంది. కాబట్టి వాళ్ళందరూ బ్రయాన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. రాత్రి పుట్టినరోజు వేడుకల తర్వాత ఎమ్మా బాయ్ ఫ్రెండ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. బోట్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఎమ్మా అతనికి చెప్తుంది. కానీ ఎమ్మా బాయ్ ఫ్రెండ్, మీరంతా త్వరగా తీరానికి చేరుకోవాలి, టీవీలో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని చెప్తున్నారు, అది ప్రపంచానికి చాలా అసాధారణమైనదిగా ఉంటుంది అని చెప్తాడు. ఇది వింటూనే ఎమ్మా తన బాయ్ ఫ్రెండ్ వెనుక నగరంలో పెద్ద తుఫాను వస్తున్నట్టు గమనిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు సురక్షితమైన ప్రదేశంలో లేరు కాబట్టి ఆమె కొద్దిగా కంగారు పడుతుంది. వాళ్ళు మరికొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ విషయం ఆమె తన తల్లిదండ్రులకు వెళ్లి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా తమ బోటు యొక్క భద్రతను తనిఖీ చేయడం ప్రారంభిస్తారు. తనిఖీ చేసినప్పుడు వాళ్ళ బోటు చుట్టూ చాలా తిమింగలాలు, షార్కులు, చేపలు తిరుగుతున్నట్లు గమనిస్తారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో తిమింగలాలు లేదా షార్క్, చేపలు అస్సలు కనిపించవు. స్కాటు ఒక సముద్రపు అన్వేషకుడు కాబట్టి పెద్ద భయంకరమైన తుఫాన్ వచ్చే ముందు తిమింగలాలు, షార్కులు ఇలా చేస్తాయని అతనికి తెలుసు. రాబోయే భయంకరమైన తుఫాన్ గురించి వాళ్ళకి అంచనా వచ్చింది. కానీ అంతకంటే ముందు వాళ్ళు షార్కులతో పోరాడాల్సి ఉంది. వాళ్ళు ఏదైనా చేసేలోపే వాళ్ళ బోటుకు పెద్ద కుదుపు వస్తుంది. వారంతా చాలా భయపడతారు. బోటు కింద భాగాన్ని ఏదో పెద్ద జీవి ఢీకొట్టిందని స్కాట్కు అర్థమవుతుంది. దాన్ని తనిఖీ చేయడానికి స్కాట్ నీళ్లలోకి వెళ్తాడు. బోటు అడుగున పెద్ద గుంత పడినట్లు అతను చూస్తాడు. దాన్ని ఖచ్చితంగా ఏదో పెద్ద షార్క్ చేసుంటుంది. ఇది తనిఖీ చేసిన తర్వాత స్కాట్ పైకి వచ్చినప్పుడు అతని భుజంపై చాలా లోతైన గాయం తగులుతుంది. ఇది చూసి లారా అతని గాయాలకు కుట్లు వేస్తుంది. ఇప్పుడు స్కాట్ తన కుటుంబంతో షార్క్ చేసిన ఈ దెబ్బ వల్ల ఇంజిన్ పాడైపోయింది. ఇప్పుడు
ఇప్పుడు మనం బోటును ముందుకు తీసుకువెళ్ళలేమని చెప్తాడు. వాళ్ళంతా సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఒకే ఒక అవకాశం సహాయం కోసం ఎవరినైనా పిలవడం. కానీ ఎమ్మ సహాయం కోసం కాల్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి సిగ్నల్ కూడా అందవు. వాళ్ళ బోటు కమ్యూనికేషన్ సిగ్నల్స్ దేన్ని పట్టుకోవడం లేదు. అకస్మాత్తుగా ఇదంతా ఎందుకు ఆగిపోయిందని వాళ్ళంతా చాలా ఆందోళన పడతారు. ఈ కష్ట సమయంలో స్కాట్ వాళ్ళ ఆహార పదార్థాలను తనిఖీ చేస్తాడు. వాళ్ళ వద్ద 4 రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఏమీ లేవు. కానీ వాళ్ళు షిప్పింగ్ మార్గంలో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లే ఏదో ఒక ఓడ వాళ్ళని చూసి రక్షిస్తుందనే చిన్న ఆశ వాళ్ళకి మిగిలి ఉంటుంది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళకి బయట నుంచి పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్లి చూస్తే ఒక పెద్ద ఉల్క వాళ్ళ వైపు వస్తుంది. అది వాళ్ళ ఓడను ఢీకొట్టే అవకాశం ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి స్కాట్ త్వరగా తన బోటు ఇంజిన్ను స్టార్ట్ చేస్తాడు. కానీ అలా చేసి తన బోటు నాశనం అవుతుందని అతనికి తెలుసు. అలాగే జరుగుతుంది కూడా. వాళ్ళ బోట్ ఇంజిన్ పూర్తిగా దెబ్బతింటుంది. కానీ వాళ్ళకి వేరే మార్గం లేదు. అతను ఇంజిన్ స్టార్ట్ చేసి బోటును ముందుకు తీసుకెళ్లకపోతే ఆ ఉల్క నేరుగా వాళ్ళని ఢీకొట్టేది. ఆకాశం నుంచి పడుతున్న ఈ వస్తువులు నిజానికి శాటిలైట్లని స్కాట్ గమనిస్తాడు. అందుకే రేడియో, టెలిఫోన్ సిగ్నల్స్ అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయి. ఈ ప్రమాదం నుంచి వాళ్ళంతా పూర్తిగా కోలుకోకముందే మరో ఉల్క వాళ్ళ ముందుకు దూసుకొస్తుంది. ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళు ఇంకేమీ చేయలేరు. అందుకే వాళ్ళంతా బోటు కింద భాగానికి వెళ్లి లైఫ్ జాకెట్లు ధరిస్తారు. తద్వారా బోటు బోల్తా పడ్డా వాళ్ళంతా నీటిలో మునిగిపోకుండా ఉంటారు. వాళ్ళు బోట్ లోపల ఉన్నప్పుడు బోటు చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. తామిప్పుడు బతకలేమని వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. ఈలోగా వాళ్ళకి పెద్ద శబ్దం వినిపిస్తుంది. వాళ్ళందరూ వెంటనే స్పృహ కోల్పోతారు. వాళ్ళు స్పృహలోకి వచ్చినప్పుడు తాము బతికే ఉన్నామని తెలుసుకుంటారు. వాళ్ళకి గాయాలు తగిలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ బోటులో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నా దాని లోపలికి నీళ్లు రావడం లేదు. ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం తమ బోటు నుంచి బయటకు వచ్చి చూస్తారు. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. వాళ్ళ బోటు కింద కొంచెం కూడా నీళ్లు లేవు. వాళ్ళ బోటు చుట్టూ ఉన్న నేలపై చేపలు పడి ఉన్నాయి. వాళ్ళ బోటు ఒక నిర్జీవ పర్వత ప్రాంతంలో ఉంటుంది. వాళ్ళు వేరే లోకానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం పూర్తిగా మారిపోయి ఉంటుంది. నిన్న రాత్రి వరకు నీళ్లు ఉన్న చోట ఇప్పుడు ఎత్తైన పర్వతాలు, గుంతలు కనిపిస్తాయి. వాళ్ళు ఇదంతా త్వరగా గ్రహిస్తారు. తాము ఎడారిలో లేము, కానీ ఇప్పటికీ సముద్రం మధ్యలోనే ఉన్నాం. కేవలం సముద్రపు నీరంతా ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోయింది. ఇప్పుడు స్కాట్ త్వరగా తన దిక్సూచి తీసి దిశలను చూస్తాడు. భూమికి ఏదో సమస్య వచ్చిందని, భూమి యొక్క ధృవాలు మారాయని అర్థం చేసుకుంటాడు. ఉత్తర ధ్రువం స్థానంలో దక్షిణ ధ్రువం వచ్చి ఉంటుంది. దక్షిణ ధ్రువ స్థానంలో ఉత్తరం వెళ్లి ఉంటుంది. అందుకే ఇంతకు ముందు భూమిపై మనుషులు నివసించే చోట సముద్రపు నీరంతా వెళ్ళుంటుంది. ఇప్పుడు సముద్రం ఉన్న చోట భూమి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళంతా దిగ్భ్రాంతి చెందుతారు. మరో భయంకరమైన విషయం ఏంటంటే ఈ సంఘటన మధ్యలో భూమిపై ప్రాణాలతో ఉన్న మనుషులందరూ చనిపోయి ఉంటారు అని స్కాట్ వాళ్ళందరికీ చెప్తాడు. ఈ విషయం ఎమ్మకు చాలా బాధ కలిగిస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఈ లోకంలో లేడని తెలిసి ఆమె తనను తాను క్యాబిన్లో బంధించుకుంటుంది. కానీ వాళ్ళకి ఇంకొద్దిసేపట్లో తెలియబోయే మరో విషయం ఉంది. అది వింటే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక లారా మిగిలిన ఆహారాన్ని సేకరించడం ప్రారంభిస్తుంది. బ్రయాన్ తన పుట్టినరోజు బెలూన్లను గాలిలోకి ఎగురవేస్తాడు. ఎవరైనా బతికే ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారని. వాళ్ళంతా ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చనేది అతని ఆలోచన. ఆ తర్వాత స్కాట్ రేడియో ద్వారా ఎవరితోనైనా సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. అవతల నుంచి ఎటువంటి స్పందన రాదని అతను ఆశించినా ఆశ్చర్యకరంగా అతనికి స్పందన లభిస్తుంది. ఈ స్పందన కెప్టెన్ అలెక్స్ అనే వ్యక్తి ఇస్తాడు. అతను కూడా సముద్రం మారిన కథనాన్ని తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను కూడా స్కాట్ కుటుంబం మాదిరిగానే తన సబ్మెరైన్ లో ఉంటాడు. ఈ పరిస్థితిలో తాము ఏం చేయాలని కెప్టెన్ ను స్కాట్ అడుగుతాడు. ఇక్కడ కెప్టెన్ వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాడు. దాన్ని విని వాళ్ళ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. భూమి యొక్క ధృవాలు మారినప్పటికీ అవి దాదాపు ఒక వారంలో మళ్లీ తమ స్థానానికి తిరిగి వస్తాయని కెప్టెన్ స్కాట్ తో చెప్తాడు. అంటే ఒక వారం తరువాత సముద్రం మళ్లీ తన స్థానానికి తిరిగి వస్తుంది. ఆ సమయంలో దాని అలలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే కెప్టెన్ స్కాట్ తో నేను సబ్మరీన్ ద్వారా బతికి బయటపడగలను, కానీ నువ్వు వీలైనంత త్వరగా నీ కోసం ఒక ఎత్తైన ప్రదేశాన్ని చూడు, అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తాడు. ఈ విషయం వినగానే లారా వెంటనే తన పిల్లలతో ప్యాకింగ్ చేయమని చెప్తుంది. మీ సబ్మరైన్ లోపల బతికే అవకాశాలు ఎక్కువ కాబట్టి మీరు నా కుటుంబాన్ని ఉంచుకుంటారా అని స్కాట్ కెప్టెన్ అడుగుతాడు. కెప్టెన్ తప్పకుండా సోదరా, నేను అలా చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేను. ఎందుకంటే నా సబ్మరైన్ లోపల నా సహోద్యోగి ఒకరు చనిపోయారు. ఇక్కడ కేవలం ఇద్దరికి మాత్రమే చోటు ఉంది. నేను ఒక్కరిని మాత్రమే ఉంచుకోగలను, కానీ మరొకరు బయటే ఉంటారని చెప్తాడు. ఇక్కడ స్కాట్ కెప్టెన్, దయచేసి మీరు నా ఇద్దరు పిల్లల్ని ఏదో ఒక విధంగా ఉంచుకోండి, దానికి బదులుగా మా దగ్గర మిగిలిన ఆహారం అంతా మీకు ఇచ్చేస్తామని అభ్యర్థిస్తాడు. ఆ తర్వాత కెప్టెన్ అతని మాట అంగీకరించి మ్యాప్లో తన స్థానాన్ని స్కాట్కు మాన్యువల్గా వివరిస్తాడు. ఆ తర్వాత స్కాట్ ఆ సబ్మెరైన్ స్థానాన్ని అంచనా వేస్తాడు. మనం కేవలం 2 రోజుల్లో అక్కడికి చేరుకోగలమని అతను తన భార్యతో చెప్తాడు. అంటే సముద్రపు
నీరు తిరిగి రాకముందే వాళ్ళు తమ పిల్లలని సురక్షితంగా అక్కడికి చేర్చగలరు. ఈ విధంగా తమ ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం ఈ కుటుంబం మొత్తం తమ ప్రయాణానికి సిద్ధమవుతారు. అప్పుడు స్కాట్ దూరంగా ఒక వింత వ్యక్తి తన కుక్కతో కలిసి వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్నట్లు గమనిస్తాడు. ఆ వ్యక్తి గాయపడి ఉన్నాడని స్కాట్కి అర్థమవుతుంది. అందుకే అతనికి సహాయం చేయాలని స్కాట్ అనుకుంటాడు. అతను వాటర్ బాటిల్ తీసుకుని అతని దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి స్కాట్ ఇచ్చిన నీళ్లు తాగిన తర్వాత అతనికి ధన్యవాదాలు చెప్పడానికి బదులుగా అతనిపై దాడి చేస్తాడు. ఈ విషయం దూరంగా ఉన్న లారా కూడా చూస్తుంది. ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో స్కాట్ పై దాడి చేసి అతని ప్రాణం తీస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి లారా వైపు వస్తాడు. తన భర్తను కాపాడలేకపోయినా ఆమె త్వరగా బోటు లోపలికి వెళ్లి క్యాబిన్ లో ఉన్న తన ఇద్దరు పిల్లలను లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఎమ్మాకు ఒక ఫ్లేర్ గన్ ఇచ్చి మనం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించని చెప్తుంది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ కిల్లర్ వాళ్ళ బోటు దగ్గర కూడా చేరుకుంటాడు. అతని నుంచి తప్పించుకోవడానికి లారా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ కిల్లర్ వాళ్ళ బోటులో తనిఖీ చేయడం ప్రారంభిస్తాడు. అక్కడ అతనికి ఆహారం దొరకగానే దాన్ని తినడం మొదలు పెడతాడు. అతను చాలా రోజులుగా ఆకలితో ఉన్నట్లుగా ఆ ఆహారంపై పడతాడు. ఆహారం తిన్న తర్వాత అతను లారా కోసం వెతకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అతను నేరుగా క్యాబిన్ వైపు వెళ్తాడు. కానీ అక్కడకు వెళ్లి చూస్తే శబ్దం వస్తున్న చోట ఎవ్వరూ ఉండరు. నిజానికి లారా బోటులో ఉన్న రంధ్రం గుండా బయటకు వచ్చేస్తుంటుంది. కానీ ఆ వ్యక్తి యొక్క కుక్క లారాను చూసి ఆమెపై మొరగడం మొదలు పెడుతుంది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో లారా ఆ కుక్క నోరు మూయించడానికి దాన్ని చంపవలసి వస్తుంది. ఆ తర్వాత ఆమె బోటు కింద దాక్కుంటుంది. నిజానికి ఆమె ఆ కిల్లర్ కు దొరకదు. కానీ అతను బయటికి చూసి తన కుక్క చనిపోవడం చూసినప్పుడు లారా బోటు బయట ఉందని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అతను ఆమెను పట్టుకోవడానికి బోట్ నుంచి కిందకు దిగగానే లారా తిరిగి బోటుపైకి వెళ్ళిపోతుంది. ఒక అద్దం పగిలిన చోటుని దారిగా చేసుకుని మళ్లీ బోట్ లోపలికి వస్తుంది. కానీ కొద్దిసేపటికే లారా ఆ వ్యక్తి చేతికి దొరికిపోతుంది. అతను ఆమె జుట్టు పట్టుకుని ఆమెని కొడుతూ ఉంటాడు. అతను లారా గొంతును నొక్కుతూ ఉంటాడు. ఇప్పుడు ఆమె ఏదో విధంగా తనను తాను రక్షించుకోవడానికి ఆ కిల్లర్ తో పోరాటం మొదలు పెడుతుంది. క్యాబిన్ నుంచి ఇదంతా చూస్తున్న ఎమ్మాకు ఈ ఫ్లేర్ గన్ ఉపయోగించడానికి ఇది సరైన సమయమని గుర్తుకొస్తుంది. ఆమె అతన్ని ఫ్లేర్ గన్ తో కాలుస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపడతాడు. కానీ అతనికి పెద్దగా ఏమీ కాదు. అయితే వాళ్ళకి పారిపోవడానికి అవకాశం దొరుకుతుంది. బోట్లో కూడా మంటలు అంటుకుంటాయి. ఇప్పుడు లారా త్వరగా తన ఇద్దరు పిల్లల్ని రక్షించడానికి ఆ బోట్ నుంచి బయటకు వస్తుంది. బోట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ కిల్లరు ఇంకోసారి లారాపై దాడి చేస్తాడు. కానీ ఈసారి లారా అతన్ని తన్ని వెనక్కి పడేస్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఎమ్మా, బ్రయాన్ తమ తండ్రి మృతదేహాన్ని చూసి ఏడవడం మొదలు పెడతారు. ఇదంతా జరుగుతుందని వాళ్ళు అస్సలు ఊహించలేదు. తన తండ్రి మరణానికి తానే బాధ్యుణ్ణని బ్రయాన్ తనను తాను నిందించుకుంటాడు. నేను ఆ బెలూన్ను పైకి వదలకపోయి ఉంటే ఆ వ్యక్తి మమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చేవాడు కాదని అతను చెప్తాడు. ఇప్పుడు లారా కూడా తన భర్తను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా ఆ కిల్లరు మండుతున్న బోట్ నుంచి బయటకు వస్తున్నట్లు ఆమె గమనిస్తుంది. అందుకే ఇక్కడ ఉండటం వాళ్ళకి సురక్షితం కాదు. అందుకే ఆమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కొద్దిసేపటికే వాళ్ళు మండుతున్న బోటు బ్లాస్ట్ అవ్వడం చూస్తారు. పరిగెడుతూ వాళ్ళంతా చాలా అలసిపోతారు. అందుకే వాళ్ళు ఒక కొండ వెనుక విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. ఎందుకంటే ఆ కిల్లర్ వాళ్ళని వదిలేసి ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ బ్రయాన్ ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఎమ్మా అతనికి ధైర్యం చెప్తూ తాగడానికి శుభ్రమైన నీళ్లు ఇస్తుంది. కానీ బ్రయాన్ నీళ్లు తాగడానికి కూడా నిరాకరిస్తాడు. లారా తన కొడుకుతో ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు సహాయం కోసం మాత్రమే బెలూన్ను గాల్లోకి విసిరావని అర్థం చేసుకునేలా చెప్తుంది. అప్పుడే లారా ఆ కిల్లర్ ఇంకా వాళ్ళని వెంటాడుతున్నాడని గమనిస్తుంది. ఇప్పుడు ఆ కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు త్వరగా పారిపోవడం మొదలు పెడతారు. పరిగెడుతూ వాళ్ళంతా చాలా అలసిపోతారు. కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా ఆ కిల్లర్ వాళ్ళ వెనకే వస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళంతా ఆగకుండా పరిగెడుతూ ఉంటారు. విషపూరితమైన నీళ్లు ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా జరగచ్చు. కానీ లారా తన పిల్లల్ని ఇక్కడి నుంచే వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంది. విషపూరితమైన యాసిడ్ గుండా వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. బ్రయాన్ డీహైడ్రేషన్ బారిన పడ్డాడని లారాకు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర మిగిలిన చివరి కొన్ని నీటి చుక్కలు ఉంటాయి. వాటిని వాళ్ళు బ్రయాన్కి ఇస్తారు. కానీ అంత తక్కువ నీటితో అతని దాహం తీరదు. ఇప్పుడు ఎమ్మా ధైర్యం కోల్పోతుంది. మనం వెళ్తున్న చోట సబ్మెరైన్ ఉంటుందో లేదో కూడా మనకు తెలీదు అని ఆమె చెప్తూ ఉంటుంది. కానీ లారా ఆమెను కోపడుతూ మౌనంగా ఉండు, నేను చెప్పినట్లు చెయ్యి, మనం ముందుకు వెళ్తాం, నిన్ను నేను రక్షించగలను అని నాకు తెలుసు అంటుంది. లారా చెప్పిన మాట విని వాళ్ళంతా మళ్ళీ నడవటం మొదలు పెడతారు. ముందుకు వెళ్ళగానే వాళ్ళకి ఒక విమానం కనిపిస్తుంది. అది సంవత్సరాల క్రితం ధ్వంసమై సముద్రంలో పడిపోయి ఉంటుంది. వాళ్ళంతా ఆ విమానం లోపల దాక్కుంటారు. లారా చివరిసారిగా వాళ్ళు నిన్న రాత్రి తీసుకున్న తమ కుటుంబం ఫోటోను చూస్తుంది. ఆ ఫోటోను చూసి వాళ్ళందరూ స్కాట్ను గుర్తు చేసుకుంటారు. ఒకే రోజులో తమకు ఏం జరిగిందో ఈ ముగ్గురు నమ్మలేకపోతున్నారు. రాత్రి చాలా ఆలస్యం అయిపోతుంది. వాళ్ళంతా అలసిపోతారు. ఎమ్మా, బ్రాన్ నిద్రిస్తూ ఉంటారు.
అప్పుడే ఎవరో శబ్దానికి ఎమ్మాకు మెలకు వస్తుంది. ఆమె బయటికి వచ్చి చూస్తే అదే కిల్లర్ వాళ్ళ వెనక వస్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఈ కిల్లర్ నుంచి ఎలాగైనా తమ ప్రాణాలు కాపాడుకోవాలి. అందుకే ఎమ్మ అదే స్థలంలో కూర్చుని నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ఆమె నిద్రపోతుందని కిల్లర్ అనుకుంటాడు. అతను దాడి చేయడానికి రాగానే లారా అవకాశం చూసి వెనక నుంచి దాడి చేస్తుంది. ఈసారి లారా చాలా కోపంగా ఉంటుంది. ఆమె అతనిపై దాడి చేసి అతని ప్రాణం తీస్తుంది. చివరకు వాళ్ళ ముప్పు తొలగిపోతుంది. లారా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయం వాళ్ళు నిద్రలేచినప్పుడు ఆ కిల్లర్ శరీరం చాలా చెత్తగా ఉంటుంది. ఏదో జీవి దాన్ని కోసి కోసి లోపల నుంచి ఖాళీ చేసినట్లుగా ఉంటుంది. దీనివల్ల తమ చుట్టూ ప్రమాదకరమైన జీవులు ఉన్నాయని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు త్వరగా కెప్టెన్ సబ్మరైన్ ఉన్న చోటుకు చేరుకోవాలి. లారా తన మ్యాప్ను చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు బ్రయాన్ నీటి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ముందుకు వెళ్ళి అతను నీటిని చూస్తాడు. ఏమీ ఆలోచించకుండా తాగడం మొదలు పెడతాడు. ఆ చెరువు విషపూరితమైనది కాబట్టి తాగవద్దని లారా చెప్పుంటుంది. కానీ బ్రయాన్ చాలా దాహంతో ఉండటంతో అతను లారా మాట వినడు. లారా అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తాగకుండా ఆపుతుంది. కానీ అప్పటికే అతను చాలా నీళ్లు తాగేసి ఉంటాడు. కొద్దిసేపటికి బ్రయాన్ అనారోగ్యం పాలయ్యి నడవలేని స్థితిలో ఉంటాడు. అందుకే లారా ఎమ్మ అక్కడ ఒక షెల్టర్ తయారు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే లారాకు వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆమె బయటకు వెళ్ళి చూస్తే పీతల గుంపులు తమ వైపు వస్తున్నాయని తెలుసుకుంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు పారిపోతూ ఉంటారు. కొంత ముందుకు నడిచిన తర్వాత కొద్ది దూరంలో వాళ్ళకి ఒక పెద్ద ఓడ కనిపిస్తుంది. ఇది ఒక కార్గో షిప్. దాని లోపల చాలా కంటైనర్లు కూడా ఉంటాయి. ఈ కంటైనర్లలో చాలా మంది ఆశ్రయం తీసుకుని ఉంటారు. ఈ ముగ్గురిని చూసిన వెంటనే వాళ్ళంతా కంటైనర్లలోకి వెళ్ళి దాక్కుంటారు. నిజానికి వాళ్ళు ఈ ముగ్గురిని చూసి పారిపోవడం లేదు. వాళ్ళ వెనక వస్తున్న పీతల గుంపును చూసి పారిపోతూ ఉంటారు. ఈ ముగ్గురు కంటైనర్ దగ్గరకు వెళ్ళి దయనీయంగా అరుస్తూ ఉంటారు. తలుపు తెరవమని బతిమారుతారు. కానీ వాళ్ళు వాళ్ళ కోసం తలుపు తెరవరు. ఇంకోవైపు పీతల యొక్క చాలా పెద్ద సైన్యం వాళ్ళ వెనకాలంటుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు స్వయంగా ఏదైనా చేయవలసి ఉంటుంది. వాళ్ళకి వేరే మార్గం లేదు. అందుకే లారా ఆమె ఇద్దరు పిల్లల్ని కంటైనర్ పైకి ఎక్కాలని నిర్ణయించుకుంటారు. లారా ముందుగా తన ఇద్దరు పిల్లల్ని కంటైనర్ పైకి ఎక్కిస్తుంది. ఇప్పుడు లారా పైకి ఎక్కుతూ ఉండగా ఒక పీత వచ్చి ఆమె కాలు కరుస్తుంది. కానీ ఆమె ఎలాగోలాగా తన కాలు విడిపించుకుని పైకి ఎక్కుతుంది. ఇప్పుడు లారా తన గాయానికి తన స్కార్ఫ్తో కట్టుకడుతుంది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోతుంది. తర్వాత ఎమ్మా బ్రయాన్ ఇద్దరు ఆ పీతలు కంటైనర్ను కొరుకుతూ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళపై దాడి చేయడం చూస్తారు. ఇప్పుడు ఆ కంటైనర్లో ఉన్న వ్యక్తులు తమ ఆయుధాలతో వాటిని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ పీతల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువసేపు వాటితో పోరాడలేకపోతారు. ఆ పీతలు వాళ్ళందరినీ చంపేస్తాయి. మరుసటి రోజు ఉదయం లారాకు స్పృహ వచ్చేసరికి తన ఇద్దరు పిల్లలు అక్కడ లేరని గమనిస్తుంది. తన పిల్లలకి ఏమీ కాకూడదని ఆమె చాలా భయపడుతుంది. కానీ అప్పుడే దూరం నుంచి ఎమ్మా బ్రయాన్ వస్తూ కనిపిస్తారు. వాళ్ళు నిజానికి ఆహారం, పానీయాలు, ఆయుధాల కోసం వెళ్ళుంటారు. ఏదేమైనా ఇప్పుడు అక్కడ పీతలు కూడా లేవు. ఇప్పుడు లారా తన పీతకాటు గాయాన్ని సరిచేసుకుంటుంది. బ్రయాన్ కంటైనర్ లోపల చనిపోయిన వ్యక్తుల వెపన్స్ ను సేకరిస్తాడు. తద్వారా వాటిని తమ భద్రత కోసం ఉపయోగించుకోగలుగుతారు. వాళ్ళకి అక్కడ కొంత ఆహారం కూడా దొరుకుతుంది. ఆ తర్వాత లారా కెప్టెన్ తో సంప్రదిస్తుంది. దీనికి అతను నాపై కూడా ఇలాంటి జీవులే దాడి చేశాయి. ఇప్పుడు నేను చాలా గాయపడ్డాను. నేను నీకు సహాయం చేయలేను అని చెప్తాడు. అంతేకాకుండా సముద్రపు నీరు చాలా త్వరలో మళ్లీ తన స్థానానికి చేరబోతుందని కూడా అతను లారాకు చెప్తాడు. అందుకే ఈ సముద్రపు జీవులు మళ్లీ ఇక్కడికి వచ్చాయి. లారా అప్పుడు ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకంటే రాత్రంతా పరుగులతో వాళ్ళ మ్యాప్ కూడా ఎక్కడో పడిపోయి ఉంటుంది. అందుకే సబ్మరైన్ వరకు వెళ్ళడానికి ఏ దిశలో వెళ్లాలో కూడా వాళ్ళకి తెలీదు. అందుకే కెప్టెన్ వాళ్ళకి సౌలభ్యం కోసం తన ఫ్లేర్ గన్తో గాలిలోకి ఫైర్ చేస్తాడు. దాన్ని బ్రయాన్ చూస్తాడు. కానీ ఆ స్థలం వాళ్ళ నుంచి చాలా దూరంలో ఉంటుంది. వాళ్ళంతా వేగంగా సబ్మరైన్ వైపు వెళ్ళడం మొదలు పెడతారు. కానీ అక్కడికి చేరుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి వాళ్ళు రాతి మార్గం గుండా వెళ్ళవలసి ఉంటుంది. దాని గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పీతలను ఎదుర్కోవాల్సి రావచ్చు. దానివల్ల వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. ఇప్పుడు ఎమ్మాకు తన తల్లి పరిస్థితి చూసి జాలి కలుగుతుంది. కెప్టెన్ మా ఇద్దరిని సబ్మైనర్లో ఉంచుకుంటాడు. కానీ లారా పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో నీళ్లు రాబోతున్నాయని అనుకుంటుంది. అప్పుడు లారా, నువ్వు ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము సబ్మైరన్ దగ్గరికి చేరుకున్నాక అక్కడ ఏం చేయాలో నిర్ణయించుకుందామని చెప్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ అదృష్టం మరోసారి వాళ్ళకి ద్రోహం చేస్తుంది. అక్కడ కొండ చర్యలు విరిగిపడడం ప్రారంభిస్తాయి. అందరికంటే వెనుక ఉన్న లారా ముందు ఒక పెద్ద రాయి పడిపోతుంది. ఆమె అక్కడే చిక్కుకుపోతుంది. ఇప్పుడు ఎమ్మా తన తల్లి లేకుండా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ లారా ఆమెతో నువ్వు ఏ పరిస్థితిలోనైనా నిన్ను నీ సోదరుడిని రక్షించుకుంటావా అని చెప్పి ఆమెతో ప్రమాణం చేయించుకుంటుంది. ఎమ్మా తన
సోదరుని తీసుకుని ముందుకు వెళ్ళడం మొదలుపెడుతుంది. వాళ్ళు సబ్‌మరైన్ దగ్గరకు చేరుకున్నప్పుడు వాళ్ళకక్కడ ఎవ్వరూ కనిపించరు. ఈ ఇద్దరు గట్టిగా సబ్‌మరైన్ తలుపు కొట్టడం మొదలుపెడతారు. కానీ అప్పుడే వెనక నుంచి కెప్టెన్ వస్తాడు. అతను తీవ్రంగా గాయపడి ఉంటాడు. కెప్టెన్, చూడండి, సబ్‌మరైన్‌లో ముగ్గురు కూర్చోవచ్చు. నేను బతికే అవకాశాలు చాలా తక్కువ. అందుకే నేను సబ్‌మరైన్‌లో కూర్చుని నీటి నుంచి తప్పించుకుంటూ పైకి చేరుకున్నా నేను బతకలేనని చెప్తాడు. ఈ విషయం విన్న వెంటనే ఎమ్మా వెనక్కి తిరిగి వేగంగా లారా వైపు వెళ్ళడం మొదలుపెడుతుంది. అక్కడ మళ్ళీ ఆ పీతల ప్రవాహం మొదలవుతుంది. అప్పుడు లారా తన గన్‌తో వాళ్ళందరినీ కాల్చడం మొదలుపెడుతుంది. కానీ కొద్దిసేపటికే ఆమె బుల్లెట్లన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఏదైనా జీవి వచ్చి ఆమెపై దాడి చేయకముందే ఎమ్మా పైనుంచి ఆమెకు చేయిస్తుంది. చివరకు ఆమె సహాయంతో లారా అక్కడి నుంచి బయటపడగలుగుతుంది. ఈ ముగ్గురు త్వరగా పరిగెత్తుకుంటూ సబ్‌మరైన్ దగ్గరకు చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సమయం వృధా చేయకుండా సబ్‌మరైన్ లోపల కూర్చుంటారు. ఆ భయంకరమైన పీతలు కూడా వాళ్ళ వెనక వచ్చేస్తాయి. కానీ అప్పుడే వాళ్ళకి తమ వైపు వస్తున్న ఒక పెద్ద భయంకరమైన సముద్రపు అల కనిపిస్తుంది. అది అనేక వందల మీటర్ల ఎత్తు ఉంటుంది. చూడటానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ అల వేగంగా వచ్చి గట్టిగా వాళ్ళ సబ్‌మరైన్‌ను ఢీకొడుతుంది. ఆ ధాటికి ఈ ముగ్గురు స్పృహ కోల్పోతారు. లారాకు స్పృహ వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ సబ్‌మరైన్ నీటిలో లేదు. బదులుగా సముద్రపు ఆ పెద్ద అల వాళ్ళ సబ్‌మరైన్‌ను పూర్తిగా ధ్వంసమైన ఒక నగరంలోకి కొట్టుకొచ్చుంటుంది. దీన్ని చూస్తే భూమిపై నుంచి మానవులందరూ తుడిచిపెట్టుకుపోయారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.